మిత్రులారా నమస్తే. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. ఈ పితృపక్షాలలో అంటే భాద్రపద మాస బహుళపాడ్యమి నుంచి అమావాస్య వరకు, కృష్ణపక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య, ఈ పక్షం దినాలనే మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటాం. ఈ పితృపక్షాలలో అన్నదానం, వస్త్రదానం, గోదానం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, భగవద్గీత పారాయణం కావచ్చు, పురాణ కాలక్షేపం కావచ్చు, వీటి వల్ల పితృదేవతలకు ముక్తి లభిస్తుందనేది మన భారతీయుల సనాతన విశ్వాసం. పితృదేవతలు అంటే స్వర్గస్థులైనటువంటి మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు, ఈ పూర్వీకులందరినీ కూడా పితృదేవతలు అంటాం. వీరు మనకి ప్రేమను పంచారు, జ్ఞానాన్ని పంచారు, భౌతిక సంపదలను వారసత్వంగా ఇచ్చారు. కాబట్టి వారిని స్మరించుకోవటం, వారికి తర్పణ చేయడం, తర్పణ వదలడం, శ్రాద్ధ కార్యక్రమాలు అంటాం, చేయడం ద్వారా మనం మన కృతజ్ఞతని, మన గౌరవాన్ని వారి పట్ల ప్రదర్శించడం మన కనీస ధర్మం. మనకి ఈ పితృకార్యాలకు సంబంధించి, పితృపక్షానికి సంబంధించి కర్ణుని వృత్తాంతం ఒకటి ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు అమరుడైన తర్వాత స్వర్గానికి వెళ్ళే మార్గ మధ్యంలో ఆకలి ఒక చెట్టు యొక్క పండ్లు కోసి తినబోతే ఆ పండ్లు బంగారంగా మారతాయి. దాహమై సెలయేట్లో నీరు దోసిట్లోకి తీసుకొని తాగబోతే ఆ నీరు బంగారంగా మారుతుంది. కర్ణుడు చింతాక్రాంతుడై యోచిస్తూ ఉండగా, తన తప్పేమిటో తెలియని స్థితిలో ఉండగా అశరీర వాణి వినిపిస్తుంది. కర్ణా, నువ్వు గొప్ప దాతవు, కానీ బంగారం, వెండి, ధనం దానం చేశావు, కానీ ఆహారం ఏనాడు, అన్నదానం ఏనాడు చేయలేదు. దాని ఫలితమే ఇవాళ నువ్వు ఆకలితో అలమటిస్తున్నావు అని కర్ణుడు తండ్రి అయినటువంటి ఆ సూర్యభగవాను ప్రార్థించగా, సూర్యుడి యొక్క విన్నపం మేరకు మహేంద్రుడు కర్ణుడికి తిరిగి భూమిపైకి వెళ్ళి స్వర్గానికి రావటానికి అనుమతినివ్వటం జరుగుతుంది. కర్ణుడు ఆ స్వర్గం నుండి భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద మాసం బహుళపాడ్యమి, కృష్ణపక్ష పాడ్యమి. భూమిపైకి వచ్చాక అన్నదానం చేశాడు, పితృదేవతలకి తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్య, మహాలయ అమావాస్య రోజు స్వర్గానికి పయనమయ్యాడు. ఈ పక్షం రోజులనే మహాలయ పక్షం, పితృపక్షాలుగా మనం పాటించడం ఆనవాయితీ. మరి ఇవాళ విష్ణు సహస్రనామం నుంచి, స్తోత్రం నుంచి కొన్ని నామాల్ని మనం పారాయణ చేసుకొని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుత వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిస్సుచిశ్రవాః అమృతశాశ్వతస్థాను వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రచతుర్భుజः ప్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘः సుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః
అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి అమృత్యుః సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిర అజో దుర్మర్శనస్యాస్తా విశ్రుతాత్మా సురారిహ గురుర్గురుతమో ధామ సత్యపరాక్రమ నిమిషో అనిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః అగ్రనిర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణ సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వన్యః అనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధు జన్హుర్నారాయణో నరః అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛిచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః వృషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్టః ప్రకాశనః ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుः శశబిందుः సురేశ్వరः ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాథः పావనः పవనో అనలः భూతభవ్యభవన్నాథः పవనः పావనో అనలः కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో అవ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టः శిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజः అపాం నిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. మిత్రులారా, తర్వాతి నామాల్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.